చేసుకొని మన బాసర ఆలయం డెవలప్మెంట్ చేసి గోదావరి నదిలో మన కోట్లాది పుష్కరాల్లో వచ్చిన భక్తులకు అన్ని విధాలుగా సౌకర్యాలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ సభ్యులు చెప్పిన వివరాలన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. శ్రీ కడియం శ్రీహరి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఉమ్మడి వరంగల్ జిల్లా చారిత్రక నేపథ్యము అందరికీ తెలుసు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక విద్యా సంస్థలు, ప్రధానంగా హెల్త్ యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ, వెటర్నరీ కాలేజ్, అగ్రికల్చర్ కాలేజ్, అనేక విద్యా సంస్థలు ప్రస్తుతం వరంగల్లో ఉన్నాయి. అదొక విద్యా కేంద్రంగా బాసిల్లుతున్నది. విద్యా కేంద్రంగా బాసిల్లడమే కాకుండా క్రీడలకు కూడా ఒక కేంద్రంగా వరంగల్ పట్టణము, వరంగల్ జిల్లా ఉన్నది అధ్యక్ష. వరంగల్ జిల్లా నుండి అర్జున అవార్డు గ్రహీతలు ఉన్నారు, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు. జాతీయ అంతర్జాతీయ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులు కూడా అనేక మంది ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వరంగల్ను క్రీడా కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆలోచన చేసి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరం కూడా కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వారికి అంతర్జాతీయ ప్రమాణాలతో వరంగల్ కేంద్రంలో ఒక క్రికెట్ స్టేడియాన్ని నిర్మాణం చేయాలని, అదేవిధంగా ఒక రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్ కూడా వరంగల్లో ఏర్పాటు చేయాలని, ఈ రెండు విద్యా సంస్థలను నెలకొల్పడం ద్వారా తెలంగాణలో మనం క్రీడలను ప్రోత్సహించడానికి వీలవుతుందని చెప్పాము. వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి మన తెలంగాణలోనే హైదరాబాద్ తర్వాత అతిపెద్ద పట్టణం వరంగల్ కాబట్టి వరంగల్ అన్ని రంగాలలో మనం అభివృద్ధి చేయవలసిన అవసరం ఉన్నదని మాతో ఏకీభవించి తక్షణమే క్రికెట్ స్టేడియం నిర్మాణానికి స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు కూడా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే తాత్కాలికంగా ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో తాత్కాలికంగా స్పోర్ట్స్ స్కూల్ మాత్రము ప్రారంభించుకోవడం జరిగింది. అయితే క్రికెట్ స్టేడియంకి సంబంధించి శాశ్వత ప్రాతిపదిక పైన స్పోర్ట్స్ స్కూల్ నిర్మాణానికి సంబంధించి మనము ల్యాండ్ ఐడెంటిఫికేషన్ చేసి నిర్మాణాలను చేపట్టవలసిన అవసరం ఉన్నది. ఇక్కడ నేను గౌరవ మంత్రివర్యులు, సంబంధిత మంత్రివర్యులు, ఏకనామధేయులు వాకిటి శ్రీహరి గారు మిత్రులు ఇక్కడే ఉన్నారు. మా జిల్లా మంత్రి సోదరి కొండా సురేఖ గారు కూడా ఇక్కడే ఉన్నారు. మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి ఈ ముగ్గురు మంత్రులతోని నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మన ముఖ్యమంత్రి గారు మాకు మాట ఇచ్చి, హామీ ఇచ్చి, సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి కూడా దాదాపుగా 5-6 నెలలు అవుతున్నది. తక్షణమే దీనిపైన ఒక నిర్ణయం తీసుకొని త్వరితగతిన వరంగల్ కేంద్రంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి, స్పోర్ట్స్ స్కూల్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మినిస్టర్ గారు సార్, సభ్యులు చెప్పినటువంటి విషయాన్ని నోట్ చేసుకొని ఇంతకుముందే దాని మీద చర్చ జరిగింది. ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వానికి వినియోగిస్తారు సార్. థ్యాంక్ యూ. శ్రీ నవీన్ యాదవ్ గారు. హలో, థ్యాంక్ యూ సార్. సార్, మా ప్రాంతంలో ఎర్రగడ్డ అండ్ బోరబండకు సంబంధించి ట్రాఫిక్ ప్రాబ్లం చాలా సివియర్గా ఉంది సార్. నటరాజ్ నగర్, ఏజీ కాలనీ నటరాజ్ నగర్ నుండి అటు మోతీ నగర్ ప్రాంతంకి వెళ్ళే సమయంలో బాటిల్ నెక్స్ ఉండడం వల్ల కొద్దిమంది యాక్సిడెంట్లో కూడా చనిపోవడం జరిగింది. ఆయా ప్రాంత కాలనీ అసోసియేషన్స్ వారందరూ కూడా అధికారుల దృష్టికి అనేక సందర్భాల్లో తీసుకుపోయినారు. అదంతా కూడా దాన్ని రోడ్ వైండింగ్ ప్లానింగ్ కూడా జరిగి ఆపడం జరిగింది. కొద్దిగా అధికారులు దాన్ని దృష్టి పెడితే రోడ్ వైండింగ్ త్వరగా పూర్తి చేసి అక్కడ ట్రాఫిక్ సమస్య తగ్గే అవకాశం ఉందని చెప్పి మీ సందర్భంగా మీకు ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పిన వివరాలు నోట్ చేసుకోవడం జరిగింది. శ్రీ మేడిపల్లి సత్యం గారు. అధ్యక్ష, ధన్యవాదాలు మాట్లాడే అవకాశం కల్పించినందుకు. మా చొప్పదండి నియోజకవర్గంలో మా నియోజకవర్గ ప్రజల పక్షాన 6 మండలాలకు సంబంధించి కొన్ని సమస్యలు మీ ద్వారా పరిష్కరించమని, ముఖ్యంగా
చొప్పదండి నియోజకవర్గం పూర్తిగా మెట్ట ప్రాంతం. గతంలో 2004వ సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జలయజ్ఞంలో భాగంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సెకండ్ ఫేజ్లో నారాయణపూర్ రిజర్వాయర్ సంబంధించి దాదాపు 80-90% పనులు పూర్తయినాయి. 2014లో అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తట్టెడు మట్టి చేయకుండా కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినాక దానికి సంబంధించి 43 కోట్లు ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి డబ్బులు మన గౌరవ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్